శ్రీ శివాయ గురువే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనం రావాలి. ఆ ఉన్న స్థితికి రావాలంటే ఆ నిజమైన శక్తి మనలో ఉన్నది. మనని మేలుకొలిపేది గురువు. గురువు మూలకంగానే మనం ఉన్నత స్థితికి, మనలో ఉన్న పరమాత్మ స్థితికి మనం తెలుసుకోవటానికి వస్తాము. ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు జులైన వచ్చే 29వ తేదీన గురు పౌర్ణమి వస్తుంది. దాన్నే వ్యాస పౌర్ణమి అంటారు. ఆ రోజున మన గురువులందరికీ మనకు జ్ఞానము, ఆత్మజ్ఞానము మనకి కలిగించిన మన గురువు గారికి భక్తిపూర్వకంగా మనం గురు పూజది చేసుకుందాము. గురు పౌర్ణమికి భాగ్యనగరంలో హైదరాబాద్లో మనం చాలా ఆనందంగా అంగరంగ వైభవంగా మనం చేసుకుందాము. దీనికి భక్తులందరూను, ప్రతి ఒక్కరూను శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ గురు పౌర్ణమి సందర్భంలో పాల్గొని మనం గురువు గారికి కృతజ్ఞతాభావం, మన భక్తిని చాటుకుందాము. ఇలా అప్పుడప్పుడు మన గురువు గారి యందు భక్తి చాటుకుంటేనే మనం మరుపు లేకుండా మనలో ఉన్న శక్తిని మనం ఎప్పుడూ నిలుపుకునేటట్టుగా గురువుగారి ఆత్మబోధన మనం నిలుపుకునే ఉన్నత స్థితిలో ఉండగలుగుతాము. మరి మనం ఈ గురు పౌర్ణమిని ఎలా జరుపుకుందాము? దక్షిణామూర్తి గురువు మనకి కదా, శివస్వరూపమైన దక్షిణామూర్తి గురువు. ఈ పంచభూతాలు ఈ మన నిండి ఉన్నటువంటి ఈ మనకి పంచభూతాలన్నీ పులకించిపోయేటట్లుగా మనము గురు పౌర్ణమి నాడు మహదానందముగా గురువుగారి ఆశీర్వచనములు మనకి ఎల్లప్పుడూ ఉండేటట్లుగా మనము చాలా అంగరంగ వైభవంగా జరుపుకుందామని నా కోరిక. మనం ఈ గురు పౌర్ణమిని అంగరంగ వైభవంగా చేసుకుంటూ భక్తులందరం మనం భక్తి శ్రద్ధలు చూపించి గురువుగారి యందు ప్రేమను ప్రకటించుకుందాము. ఇంతకన్నా మనం గురువుకి ఇచ్చేది ఏమీ లేదు. శిష్యులుగా మనం గురువు పాదసేవ చేసుకోవటము, గురువు యొక్క ఆధ్యాత్మికత మాటలను విని మనం ఆచరించడమే కదా కావలసింది. అందుకని మనం అందరం ప్రతి ఒక్కరము వచ్చి పులకించిపోయేటట్లుగా మన మనసు చక్కగా గురు పౌర్ణమిని చాలా బాగా మనం ఆనందంగా జరుపుకుందామని మన గురువుగారి ఆశీస్సులతో నేను చెప్తున్నాను. శ్రీ 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 బాలయోగేశ్వర భగవాన్ గారు పరశువ మహాక్షేత్ర పీఠాధిపతి. ఆయన శిష్యులైన శ్రీ రామాంజనేయ నారాయణ స్వామి సిద్ధ పురుషులు. వీరిద్దరూ సిద్ధిదాత్రి అమ్మవారి గుడి, మరి దక్షిణామూర్తి, మరి స్థల మహత్యం గల ఆయన సిద్ధిదాత్రి అమ్మవారి గుడి కట్టిస్తున్నారు కనుక జామ్లో, నిర్మల్ డిస్టిక్లో. ఆ అమ్మవారి పనులతో శ్రీ శ్రీ పరశు ఈశ్వర శిఖర క్షేత్రం బాలయోగేశ్వర భగవాన్ గారు ఆయన సిద్ధిదాత్రి గుడి కట్టిస్తున్నారు. అలాగే శ్రీ రామాంజనేయ నారాయణేశ్వర్ గారు ఆయన శిష్యులైన సిద్ధ మహాపురుషులు. వారిద్దరూ చాలా బిజీగా ఉండి అమ్మవారి గుడి కట్టిస్తున్నందువలన ఈ బాధ్యతను నాకు అప్పగించారు. ఈ గురు పౌర్ణమి నాడు మనం అందరం భక్తితో ఎలా చాటుకోవాలి, ఎవరెవరు ఏ సేవా కార్యక్రమాలు చేస్తారు, అవన్నీ మీరు ముందుకు వచ్చి మీరు ఏమేం చేయదలుచుకున్నారో నా ఫోన్కి మీ పేరు వివరణ, మీరు ఏమేమి మా ఆ కార్యక్రమము భగవాన్ని మనం రప్పించుకోవటము, ఆయన పాదసేవ చేయటము, మన ప్రసాదం అందరికీ వచ్చిన భక్తులందరికీ వాళ్ళకి వసతులు అన్నీ చూడటం, ఇవన్నీ చాలా చాలా పనితో కూడుకున్నది కనుక మనం ముందరగా ఒక హాలును బుక్ చేసుకోవాలి కనుక మనం ఈ జూన్ నెలలోనే భక్తులందరూ ముందరగాను మీ సేవా కార్యక్రమాలు మీ భక్తితో చేస్తూ మీరు నాకు అన్నీ చెప్పాలని ముందరగాను నారాయణేశ్వరు భగవాన్ గారు, మా సిద్ధయోగి గారు నాకు చెప్పారు, భగవాన్ గారు. కనుక మీరందరూ ఇందులో పాల్గొని మన మానవ జన్మను ఎత్తినందుకు మనం ఈ జన్మను సార్థకత చేసుకుందాము. మనకి చాతనైనంతవరకు మనం ఆ రోజున
మనకి ఎప్పుడు ఉండే పనులే, జీవితం అంతా ఉంటాయి పనులు మనకి, అందరికీ అన్నీ ఉంటాయి కాదనను. కానీ ఏమిటంటే ఈ ఒక్కరోజు గురు పౌర్ణమి నాడు మనం గురువు గారి పాదసేవ చేసుకొని మన జన్మ సార్థక చేసుకొని మనం తరించి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతంగా నెరవేర్చాలని భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక మీరందరూ తప్పకుండా వచ్చి దీన్ని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చి మీ గురువు భక్తిని చాటుకొని మీరు ధన్యులు కండి. మీ భక్త బృందంలో నేను ఒక భక్తురాల్ని, తాడేపల్లి విజయాపురం రాంబ గంగాధర శాస్త్రి. నా విన్నపం.